హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పాలిటీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ కింది వాన్లో దేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంక్రమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ 1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన సమైక్యలో అవిశిష్ట అధికారాలు ఈ కింది వారిలో ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆన్సర్ గవర్నర్ జనరల్. ఈ కింది వారిలో సరికాని జత ఏది? భారత కౌన్సిల్ చట్టం 1982 ఎన్నికల నియమం, ఇది తప్పు. భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి? ఆన్సర్ ఏబిసిడి. అంటే భారత మండలి రద్దు, కేంద్రంలో ద్వంద్వ పాలన, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన, ఫెడరల్ కోర్టు. అలాగే మొట్టమొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత ప్రభుత్వ చట్టం 1919 ఈ కింది వానిలో దేనికి ఆధారం? మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ నివేదిక. నెక్స్ట్ 1946, 1947 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? లియాఖత్ అలీ ఖాన్. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంకు సంబంధించి భారత చట్టబద్ధ కమిషన్ను ఈ కింది ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ సైమన్ కమిషన్. ఈ కింది చట్టాల్లో దేని అనుసారం ప్రావిన్సెస్లో పాక్షిక బాధ్యత ప్రభుత్వాలను నెలకొల్పారు? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్లో నియంత్రణ మండలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? పిట్స్ ఇండియా చట్టం. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఎవరు? సత్యేంద్ర సిన్హా. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది ఈ క్రింది చట్టం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. సమైక్య ప్రభుత్వ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వ చట్టం 1935కి సంబంధించింది. ప్రావిన్స్ ప్రభుత్వంలో ద్వంద్వ పాలన. మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919. దృఢ కేంద్రీకరణ. భారత ప్రభుత్వ చట్టం మింటో మార్లే సంస్కరణలు 1909. మత ప్రాతినిధ్యం. భారత కౌన్సిల్ చట్టం 1861. ఫ్రెండ్స్, ఎక్కడైనా తప్పు ఉంటే మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఏబి, రెండు సరైనవే. అంటే భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను కల్పించబడింది మరియు మొదటిసారిగా ద్విసభను ఏర్పాటు చేశారు. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రావిన్సులు భారతీయ రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమైక్యను నిర్దేశించింది. నెక్స్ట్ మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటిక్. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ల జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు? ఆన్సర్ భారత కౌన్సిల్ చట్టం 1861. ఈ క్రింది వానిలో
1858 చట్టంలో లేని అంశం ఏది? పాలనాధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటన్ రాచరికం మధ్య పంచబడతాయి. అదనేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ రాజ్యాంగ రచనలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగబద్ధ సలహాదారుడు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ బిఎన్ రావ్. భారత రాజ్యాంగంలోని నిబంధనలు ఈ కింది వాటిలో ఏవి నవంబర్ 26, 1946 నుండి తక్షణం అమల్లోకి తేబడినవి? ఆన్సర్ ఎన్నికలు. సారీ ఫ్రెండ్స్, ఏ అండ్ సి అంటే సమైక్య వ్యవస్థ మరియు ఎన్నికలు. ఈ కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏ అండ్ బి రెండు సరైనవే. హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు. అలాగే సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు. రెండు కరెక్ట్ ఫ్రెండ్స్. రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఈ రోజున స్వీకరించబడినది మరియు చట్ట రూపం దాల్చినది 1949 నవంబర్ 26. నెక్స్ట్ భారత రాజ్యాంగ పితగా ఎవరిని పేర్కొంటారు? బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని సహకార సమైక్యగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ పైవారందరూ అంటే డిఎన్ ముఖర్జీ, పాల్ ఆపిల్ బే, అలాగే మారిస్ జోన్స్. భారత రాజ్యాంగం అనేది పాక్షికంగా దృఢంగా మరియు అలాగే పాక్షికంగా అదృఢంగా కూడా కలదు. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి. సారథ్య కమిటీ ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. ప్రావిన్సుల రాజ్యాంగ కమిటీ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబి కృపలాని. యూనియన్ రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ 1. అలాగే రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. అందులో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఈ కింది వాటిలో వేటిని కలుగజేస్తాయి? ఆన్సర్ ఏ అండ్ సి అంటే సంపూర్ణ భారతదేశానికి ఏకపౌరుషత్వం, అలాగే దృఢ సరళత, సాటిలేని సమ్మేళనం. ఈ కింది వారిలో భారత రాజ్యాంగం యొక్క 2వ షెడ్యూల్ ఎవరికి సంబంధించి నిబంధనలను కలిగి లేదు? ఆన్సర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ కింది వాటిలో కానిది ఏది? ఆన్సర్ నిబద్ధ న్యాయ వ్యవస్థ. ఈ క్రింది భారత రాజ్యాంగ షెడ్యూల్లో దేనియందు పార్లమెంట్ సభ్యుల, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల మరియు లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతం మరియు ఇతర భత్యాల అంశంగా చేర్చబడింది? ఆన్సర్ 7వ షెడ్యూల్. నెక్స్ట్ భారత రాజ్యాంగం అనేది ఏ అండ్ సి ఒక లిఖిత రాజ్యాంగం, అలాగే ఎక్కువగా భారత ప్రభుత్వం 1935పై ఆధారపడింది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను ఈ కింది వాక్యాల్లో ఏ వాక్యకు సరిగా వివరిస్తుంది?
ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడినది? ఐరిష్ రాజ్యాంగం నుండి అయితే తీసుకోబడింది. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ 1. ప్రాథమిక హక్కులు అమెరికా నుండి, అలాగే ప్రాథమిక విధులు అనేవి రష్యా నుండి, పార్లమెంటరీ వ్యవస్థ అనేది యునైటెడ్ కింగ్డమ్ యూకే నుండి, అత్యవసర పరిస్థితులు అనేది జర్మనీ నుండి తీసుకోబడింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్ విషయం. ఆన్సర్ 2. 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణల గురించి అయితే తెలుపుతుంది. అలాగే 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హతలకు సంబంధించి నిబంధనల గురించి తెలియజేస్తుంది. అలాగే 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి, 6వ షెడ్యూల్ అనేది ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అలాగే రాజ్యాంగ ప్రవేశిక నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రవేశిక అనున్నతి సాధించవలసిన ఆశయాలను సూచిస్తుంది. అలాగే భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ఆర్థిక న్యాయం అను పదం దీని కొరకు ఒక తీర్మానం, సంపద సమాన పంపిణీ, సామ్యవాద మరియు లౌకిక పదాలను ప్రవేశికలో దేని ద్వారా చేర్చారు? సామ్యవాద మరియు లౌకిక పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రవేశిక అను భావనను మనం ఎక్కడి నుండి తీసుకున్నాం? అమెరికా. ప్రవేశిక ద్వారా స్పష్టమయ్యే అంశాలు ఏవి? ప్రభుత్వ స్వరూప స్వభావాలు. సారీ ఫ్రెండ్స్, అలాగే అంటే ABCD 4 కూడా కరెక్టే. రాజ్యాంగం ఆమోదించిన తేదీ, రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు, రాజకీయ అధికారానికి మూలం, ఇవన్నీ కరెక్టే. ప్రభుత్వ స్వభావాలు కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఆప్షన్ 4. ఈ క్రింది వానిలో ఏ పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు ఉపన్యాసంలో పేర్కొన్న త్రయ సమూహంలో చేర్చలేదు? సరళత అనే దాన్ని చేర్చలేదు. భారత రాజ్యాంగం యొక్క తత్వ మూల సూత్రాల ఆధారం. పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం 1947. అలాగే రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? ఆన్సర్ 3. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలుగా అయితే వర్ణించింది. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేర్చుటకు లెక్కిస్తుంది. సారీ ఫ్రెండ్స్, అక్కడ ప్రింటింగ్ అనేది తప్పు ఉంది. వ్యక్తి గౌరవం. ఆన్సర్ వ్యక్తి గౌరవం. అలాగే జాతీయ సమైక్యత మరియు సమగ్రత. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇవైతే పాలిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.